నిన్నటి వారసత్వాన్ని నేటి నాయకత్వంగా మలుచుకున్న నేత కేటీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక పాలనా బ్రాండ్. మాటలతో కాకుండా చేతలతో అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకువెళ్లిన నేత. ఐటీ, పరిశ్రమలు, ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఈ 4 స్తంభాలపైన తెలంగాణ అభివృద్ధి మోడల్ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన నాయకత్వం కేటీఆర్దే. హైదరాబాద్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చడంలో, ఉద్యోగాలను సృష్టించడంలో, బహుళ జాతి సంస్థల యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడంలో కేటీఆర్ యొక్క వ్యూహాత్మక ఆలోచన చాలా స్పష్టం. ఐటీ రంగంలో అతి ఎక్కువ వృద్ధి రేటును సాధించి మన రాష్ట్రాన్ని నంబర్ 1లో నిలబెట్టినటువంటి మంత్రి గారు మన కేటీఆర్ గారు. పార్టీ పరంగా చూసినా యువత, మధ్యతరగతి, ప్రొఫెషనల్స్ ను రాజకీయాలతో కనెక్ట్ చేయగలిగిన నేతగా కేటీఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. విమర్శలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గని ధైర్యం, ఆరోపణలు ఎదురైనప్పుడు చట్టపరమైన మార్గాన్ని గౌరవించే పరిపక్వత, ప్రతి సవాల్ను రాజకీయంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం కేటీఆర్ నాయకత్వానికి బలం. అదే బలంతో ఫోన్ ట్యాపింగ్ విచారణను ఆయన ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్నారు. సిట్ నుంచి నోటీసులు అందాయని తెలియగానే వాటిపై రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విచారణలు 100 ఉన్నా తమను ఏం చేయలేవని అన్నారు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. మరోవైపు విచారణ ఉదయాన్నే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా కేటీఆర్ వెంట ఉన్నారు. భారీ ర్యాలీగా చేరుకున్న యువ నాయకులు కేటీఆర్ వెంట జూబ్లీ హిల్స్ పిఎస్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ హరీష్ రావు కేటీఆర్ ను కలిశారు. ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని మరింత బూస్ట్ ను ఇచ్చారు. ఆ దృశ్యాలు కాంగ్రెస్ కు చెంపపెట్టు అని చెప్పాలి. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇదే క్రమంలో హరీష్ రావు పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. అన్యాయంగా విచారిస్తున్న ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టమని, రిటైర్డ్ అయినా సరే వాళ్లకు బుద్ధి చెప్పి తీరుతామని అన్నారు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. కేటీఆర్ ను సైతం దాదాపు 8 గంటల పాటు విచారించారు. అడిగిన ప్రశ్నే మళ్లీ అడిగారు. పోలీసులకు కూడా క్లారిటీ లేదని బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట. ఇక విచారణ నేపథ్యంలో జూబ్లీ పిఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా వస్తుండటంతో చిన్న చిన్న తోపులాట్లు జరిగాయి. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు స్పృహ తప్పి పడిపోయారు. ఇలాంటి క్రమంలోనే హరీష్ రావు ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారని అన్నారు. రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ లోనూ స్ట్రాంగ్ లీడర్లను విచారణకు రప్పించామని చెప్పుకోవడానికే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తుంటే ఈ విచారణలు బీఆర్ఎస్ బలాన్ని మరింత పెంచాయి. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేటీఆర్ ను ఈ విచారణలు ఏం చేయలేవని అర్థమైంది. మరోవైపు కేటీఆర్ సంఘటన సామర్థ్యం, విధానపరమైన అవగాహన, అంతర్జాతీయ దృష్టికోణంతో
బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే ముఖ్యమైన నాయకుడిగా కేటీఆర్ కొనసాగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి వారసత్వాన్ని రేపటి విజన్ గా మార్చగలిగిన నేత కేటీఆర్. అలాంటి నేతకు హరీష్ రావు తోడుంటే అది నిజంగా కృష్ణార్జుల కలయికే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. విచారణల వేళ ఇదే నిజమైంది.